హాయ్ స్టూడెంట్స్, మనము గత 2 వీడియోలు కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి వీడియోస్ అని చేయడం జరిగింది. ఆ వీడియోస్లో మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే కోఆర్డినేట్ జామెట్రీ సంబంధించి బేసిక్స్ అనేది డిస్కస్ అనేది చేస్తున్నాం. ఎందుకు బేసిక్స్ అంటే నెక్స్ట్ టాపిక్స్ కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి ఉన్నటువంటి టాపిక్ అంతా అర్థం కావాలి అంటే బేసిక్స్ అనేది రావాలి. ఇవంతా కూడా బేసిక్స్ అంతా కూడా కోఆర్డినేట్ జామెట్రీలో ఒక పార్టే. అది లోయర్ క్లాస్ అయినటువంటి 8th, 9th, 10th క్లాస్లో వీటి గురించి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇవి నేర్చుకుంటారో వాళ్ళకి ఇంటర్మీడియట్లో కావచ్చు, డిప్లొమాలో కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాబ్లం చేయాలంటే బేసిక్స్ అనేది రావాలి. కాబట్టి అక్కడ చాలామంది ఏంటంటే లోయర్ క్లాస్లో నేర్చుకోకుండా కొన్ని పరిస్థితుల వల్ల హైయర్ క్లాస్కి వచ్చేస్తుంటారు. అలాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి నేర్చుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో అందేయడం జరుగుతున్నది. కాబట్టి బేసిక్స్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ టాపిక్లోకి ఎంటర్ అవుతాము. ఫస్ట్ ఇక్కడ కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి మనం సెక్షన్ ఫార్ములా, దీన్ని విభజన సూత్రం అనేసి అంటాం. విభజన సూత్రం అనేసి అంటాం. అంటే సెక్షన్ అంటే విభజించడం. ఎలా విభజిస్తాం ఏంటి అంటే మనకు ఏ అనేటువంటి ఒక పాయింట్ తీసుకుంటాం. నెక్స్ట్ అలాగే ఇది ఏ అనేటువంటిది x1 y1 అనేటువంటి పాయింట్, బి x2 y2 అనేటువంటి పాయింట్, ఏబి అనేటువంటి 2 పాయింట్స్ తీసుకున్నాం. ఈ రెండింటిని ఇలా కలిపాం, ఏమవుతుంది? సెగ్మెంట్ అనేది అవుతుంది. ఈ సెగ్మెంట్ని ఏబి అన్నటువంటి సెగ్మెంట్ని ఈ సెగ్మెంట్ పైన పి అనేటువంటి ఒక పాయింట్, ఎక్కడో ఒక చోట పి అనేటువంటి ఒక పాయింట్ అనేది ఉన్నది. పి అంటే ఏబి అనే సెగ్మెంట్ని పి అనేది 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నది. ఇలా డివైడ్ చేసేటప్పుడు ఉన్నటువంటి ఫార్ములాస్ ఏంటివి అనేది ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఇందులో మొదటిది ఏంటంటే ఏబి అనేటువంటి పాయింట్స్ ఇచ్చి ఇక్కడ ఏబిని ఎల్ ఎం అంటే L:M రేషియోలో L:M రేషియోలో డివైడ్ చేస్తే, అంటే ఇది L ఇది M అన్నటువంటి రేషియోలో డివైడ్ చేస్తున్నప్పుడు దీన్ని డివైడ్ చేస్తున్నాం. ఎలాగంటే L:M రేషియోలో డివైడ్ చేస్తున్నాం. రేషియో ఎంత? L:M అనేటువంటి రేషియోలో డివైడ్ చేస్తున్నప్పుడు ఇలా డివైడ్ అనేది అవుతున్నప్పుడు పి పాయింట్ ఏమవుతుంది అంటే పి దగ్గర, అంటే ఇది కూడా పి అనేది కూడా ఒక పాయింటే. అయితే ఇక్కడ ఏ పాయింట్ x1 y1 అన్నట్టే పి పాయింట్ ఏమవుతుంది అంటే దీని ప్రకారం L:x2 ప్లస్ M:x1 బై L+M అన్నటువంటి ఒక పాయింట్. నెక్స్ట్ అలాగే L:y2 ప్లస్ M:y1 బై L+M అనేటువంటి పాయింట్. ఇది ఏ రేషియోలో డివైడ్ చేస్తున్నది? L:M రేషియో. ఇక్కడ ఈ ఫార్ములా ఏంటి? మనకు ఏ అనే పాయింట్, బి అనే పాయింట్, 2 పాయింట్స్ ఇచ్చి వీటి ద్వారా ఏర్పడినటువంటి సెగ్మెంట్ని పి అనేటువంటి ఒక పాయింట్ 2గా డివైడ్ చేస్తున్నది. అది ఎలా డివైడ్ చేస్తుందంటే L:M రేషియోలో డివైడ్ చేస్తున్నప్పుడు పి పాయింట్ అనేది ఎలా కనుక్కుంటామంటే P = L:(x2 + M:(x1) బై L+M, L:(y2 + M:(y1) బై L+M. అంటే ఇది వచ్చి x కోఆర్డినేట్, ఇది వచ్చి y కోఆర్డినేట్ అవుతుంది. అంటే P అనే పాయింట్ x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ గా రాసుకున్నాం. మనం లాస్ట్ వీడియోలో దీని గురించి డిస్కస్ చేసిన P పాయింట్ ఎలా ఉంటుందంటే ఆర్డర్ ఆఫ్ ఫెయిర్ గా ఉంటుందనేసి, ఇది వచ్చి x కోఆర్డినేట్, ఇది వచ్చి y కోఆర్డినేట్ గా ఉంటుందని. నెక్స్ట్ సెక్షన్ ఫార్ములాలో ఏది L:M రేషియోలో డివైడ్ చేసినప్పుడు ఫార్ములా కనుక్కున్నాం. అలా కాకుండా మిడ్ పాయింట్ కావాలి అంటే ఇక్కడ కూడా రేషియోనే. ఇక్కడ వచ్చి L:M, ఇక్కడ రేషియో ఎంత అంటే 1:1 అనేసి అర్థం. అంటే దీన్ని సెంటర్లో ఇది
1:1 అనేటువంటిది, ఇటువైపు ఉన్నటువంటిది 1 అయితే ఈ పక్క కూడా 1 అనేటువంటి, అంటే 1:1 రేషియోలో డివైడ్ చేస్తుంటే 1:1 రేషియోలో డివైడ్ చేస్తున్నారు. కానీ 1:1 అనకుండా మిడ్ పాయింట్ అంటాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అంతే డిస్టెన్స్ అనేది ఉంటుంది అనేసి అర్థం. అలాగ ఇచ్చినప్పుడు మిడ్ పాయింట్ కనుక్కోవాలంటే మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఎల్ ఎం అనేటువంటి రేషియో 1 అయిపోయింది కాబట్టి ఎల్ అన్నా 1 1:1 అంటే ఎల్ ఎం అనేది 1 అవుతుంది కాబట్టి ఇక్కడ x2 ప్లస్ x1/2 ఎల్ ప్లేస్ లో 1 ఎం ప్లేస్ లో 1 పెట్టాం. ఇక్కడ 1 + 1 2 అవుతుంది. కామా y2 ప్లస్ y1/2 అన్నటువంటిది మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ అంటే ఇక్కడ కూడా పీనే, ఎందుకంటే ఇక్కడ మిడ్ పాయింట్ ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ ఏదంటే ఏకి బికి మధ్యలో పి అనేటువంటి ఒక పాయింట్ ఉంది. అది L:M రేషియోలో డివైడ్ చేస్తున్నదా లేదు మిడిల్లో ఉన్నదా అన్నది దాన్ని బట్టి ఫార్ములా అనేది వస్తుంది. L:M అయితే ఫార్ములా వచ్చి ఇది. మిడ్ పాయింట్ అంటే సెంటర్ లో గాని ఉంటే x2 + x1/2 లేదా x1 + x2/2 y1 + y2/2, ఎందుకంటే అడిషన్ చేస్తున్నా కాబట్టి ఎలా రాసినా ఒకటే. ఇది వచ్చి మిడ్ పాయింట్ అయితే, అంటే ఇప్పుడు మనం 2 ఫార్ములా చెప్పుకున్నాం. సెగ్మెంట్ ని పి అనేటువంటి పాయింట్ డివిజన్ చేస్తుంటే 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తుంటే L:M రేషియోలో ఉంటే ఫార్ములా ఏంటి? Lx2 + mx1/L + m, Ly2 + my1/L + m అనేటువంటి ఫార్ములా. నెక్స్ట్ మిడ్ పాయింట్ గా తీసుకుంటే మిడ్ పాయింట్ x2 + x1/2, y2 + y1/2 అనేటువంటిది మిడ్ ఫార్ములా. నెక్స్ట్ మనం ద పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ గురించి తెలుసుకుందాం. ట్రైసెక్షన్ అంటే ద పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే త్రిదాకరణ బిందువు అనేసి అంటాం. అంటే ఏ బి అనేటువంటి ఒక సెగ్మెంట్ తీసుకున్నప్పుడు దీని మీద పి అనేటువంటి ఒక పాయింట్ ఉంటుంది. 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నది. అయితే ఇక్కడ ఇచ్చినట్టుగా L:M రేషియో కానీ 1:1 రేషియోలో కాకుండా ఇది ఏ రేషియోలో ఉంటుందంటే ఖచ్చితంగా 1:2 లేదా 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంటే దేన్ని ఏబి సెగ్మెంట్ ని పి పాయింట్ 1:2 లేదా 2:1 అంటే ఇక్కడ పి పాయింట్ ఇక్కడ కాకపోతే కొద్దిగా ఇటువైపు ఉన్నాయి. అంటే రేషియో ఎలా ఉండాలంటే 1:2 కానీ లేదా 2:1 కానీ రెండిట్లో ఏదో ఒక రేషియోనే ఉంటుంది. 2 రేషియోలు అనేది ఉండదు, ఎందుకంటే మనకు ఉన్నటువంటి సెగ్మెంట్ ఒకటే, డివైడ్ చేస్తున్నటువంటి పాయింట్ ఒకటే. ఈ పాయింట్ పి అనే పాయింట్ ఏబి సెగ్మెంట్ ని 1:2 కానీ 2:1 కానీ రేషియోలో డివైడ్ చేస్తుంటే ఆ పాయింట్ ని పి పాయింట్ ని మనం ఏమంటున్నాం అంటే ద పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటున్నాం. ట్రై అంటే 3 అనేసి అర్థం. అంటే 3 గా డివైడ్ చేస్తున్నది. అంటే ఇక్కడ ఇది 1 పార్ట్ అయితే ఇది 2 పార్ట్స్ గా ఉంటుంది. అంటే దీనికి డబుల్ గా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటిది 5 సెంటీమీటర్స్ అయితే ఇక్కడది 10 సెంటీమీటర్స్ అవుతుంది. ఇది 5 అయితే ఇది 10 సెంటీమీటర్ అవుతుంది. అలాగే ఇది 1 సెంటీమీటర్ అయితే ఇది ఇక్కడ ఉన్నటువంటిది 2 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే 1:2 రేషియో కానీ లేదా 2:1 రేషియోలో కానీ, అంటే పాయింట్ అనేది కొద్దిగా ఇటువైపు వచ్చి ఇక్కడ 10 ఇక్కడ 5 ఉన్నా సరే, ఈ 2 రేషియోలు ఏది ఉన్నా సరే రేషియోలో ఏ రేషియో తెలియదు, L:M అనే రేషియో ఉంటే ఈ ఫార్ములా ప్రకారం కనుక్కుంటాం. నెక్స్ట్ సేమ్ ఇలాగే మిడ్ పాయింట్ కావాలంటే 1:1 రేషియోలో ఉన్నట్టు ఇక్కడ వచ్చి L:M రేషియో, ఇక్కడ వచ్చి 1:1 రేషియో. ఇక్కడ మనం తీసుకున్నటువంటి ట్రైసెక్షన్ కి ద పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ త్రిదాకరణ బిందువు కావాలంటే పి వాల్యూ కావాలి అంటే అంటే ఏ రేషియోలో డివైడ్ చేస్తున్నది అంటే 1:2 లేదా 2:1 అనేసి. సేమ్ దీన్ని ఈ ఫార్ములాలో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసినప్పుడు ఏమొస్తుందంటే ఎల్ ఉన్న చోట 1 కానీ లేదా 2 కానీ వస్తుంది. అంటే ఈ రెండు ఏదైనా రేషియో ఉండొచ్చు కాబట్టి దీనికంటే ఫార్ములాగా చెప్పడం లేదు. 1:2 అంటే మనకి ఎలా అంటే
మనకు ఇచ్చినటువంటి పాయింట్ ట్రైసెక్షన్ అన్నటువంటి ఇచ్చాడంటే ద పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ త్రిదాకరణ బిందువు అని ఇచ్చాడు అంటే అది 1:2లో కానీ లేదా 2:1 అనే రేషియోలో డివైడ్ చేస్తున్నది అని అర్థం చేసుకోవాలి. ఈ రేషియోలు డివైడ్ చేస్తున్నటువంటి దాన్ని మనం ఏమంటున్నాం ట్రైసెక్షన్ అనేసి అంటున్నాం. మనము ట్రయాంగిల్ సంబంధించి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఫస్ట్ ట్రయాంగిల్ గురించి కొంత బేసిక్స్ తెలుసుకుందాం. ట్రయాంగిల్ ఇలా ట్రయాంగిల్ ఉన్నప్పుడు దాన్ని ఏ బి అన్నటువంటి 3 పాయింట్స్ అనేది ఉంటాయి. ఇవి ఏ అనేటువంటిది, బి అనేటువంటి, సి అనేటువంటి 3 పాయింట్స్ అనేది ఉంటాయి. అలాగే 3 సైడ్స్ ఉంటాయి. 3 పాయింట్స్ 3 సైడ్స్ ఉంటాయి. మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సైడ్ కింద తీసుకున్నప్పుడు ఏకి ఆపోజిట్గా ఉన్నటువంటి ఈ సైడ్ని ఏమంటామంటే స్మాల్ ఏగా చూపిస్తాం. అలాగే బికి ఆపోజిట్గా ఉన్న దాన్ని స్మాల్ బి అని, సికి ఆపోజిట్గా ఉన్న దాన్ని స్మాల్ సి అని చెప్తాం. మనం సైడ్ చెప్పేటప్పుడు మాత్రం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే పాయింట్ ఏకి ఆపోజిట్గా ఉన్నటువంటి సైడ్ని స్మాల్ ఏ సైడ్ అనేసి అంటాం. అలాగే బికి పాయింట్ బికి ఆపోజిట్గా ఉన్నది స్మాల్ బి సైడ్. సైడ్ ఇక్కడ ఉన్నటువంటి బిసి సైడ్ని స్మాల్ ఏ అనేసి అంటాం. అలాగే ఏసి సైడ్ని బి అనేసి స్మాల్ బిగా, అలాగే ఏబి సైడ్ని స్మాల్ సిగా చూపిస్తాము. ఎలా వచ్చాయంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే సికి ఆపోజిట్గా ఉన్న స్మాల్ సి, బికి ఆపోజిట్గా ఉన్నటువంటి సైడ్ స్మాల్ బి, ఏకి ఆపోజిట్గా ఉన్నది స్మాల్ ఏ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి 2 సైడ్స్ ఇలా కలిసినటువంటి చోట యాంగిల్ అనేది ఏర్పడుతుంది. 2 సైడ్స్ కలిసిన చోట యాంగిల్ అనేది ఏర్పడుతుంది. అంటే ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ అనేది ఉంటాయి. యాంగిల్స్ 3 యాంగిల్స్, 3 పాయింట్స్, 3 సైడ్స్, అలాగే 3 వర్టిక్స్. వర్టెక్స్ అనేటువంటి అంటే 3 యాంగిల్స్ ఉన్నాయి, కోణాలు 3 కోణాలు, 3 పాయింట్స్ 3 బిందువులు, అలాగే 3 సైడ్స్ 3 భుజాలు, అలాగే 3 వర్టిక్స్ 3 శీర్షాలు అనేటివి. ఇవన్నీ కూడా ట్రయాంగిల్లో పార్ట్. యాంగిల్స్ అంటే 2 సైడ్స్ కలిసినటువంటి దీన్ని యాంగిల్ అంటాము. మనకు యాంగిల్ కింద ఇలా చెప్తే ఇలా చెప్తాము. నెక్స్ట్ వర్టిక్స్ అంటే ఈ 2 సైడ్స్ దగ్గర ఉన్నటువంటి దీన్ని ఇక్కడ ఉన్నటువంటి మూలని ఏమంటున్నామంటే వర్టిక్స్ అంటే శీర్షము. ఏ శీర్షము అనేసి అంటాం, లేదా బి శీర్షం, సి శీర్షం అనేసి. అంటే 2 సైడ్స్ కలిసినటువంటి దీన్ని శీర్షము అనేసి. యాంగిల్ గా చెప్పాలంటే ఏ యాంగిల్, బి యాంగిల్, సి యాంగిల్ అంటాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి 2 సైడ్స్ కలిసినటువంటి పాయింట్ ని మనం ఏమంటాం, ఈ పాయింట్ ని ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్ అంటాం. అలాగే ఏబి సైడు, బిసి సైడు, సిఏ సైడ్ అనే 3 సైడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ట్రయాంగిల్లో పార్ట్గా ఉంటాయి. నెక్స్ట్ దీని ఏరియా కనుక్కోవాల్సి వచ్చినప్పుడు, దీని ఏరియా కావాలన్నప్పుడు ఎలా అంటే ఏ అనేటువంటిది x1, y1, అలాగే బి అనేది x2, y2, నెక్స్ట్ సి అనేది x3, y3 అనేటువంటి పాయింట్స్ ఇస్తే, అంటే ఏబిసి అనే పాయింట్స్ అనేటివి ఇస్తే మనకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎలా కనుక్కోవాలి చూద్దాము. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఇది ట్రయాంగిల్ కాబట్టి ఇలా ట్రయాంగిల్ సింబల్లో దీన్ని ఏమని చదువుతాం అంటే డెల్టా అంటాం. డెల్టా అంటే అర్థం ఏంటంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనేసి. ఏబిసి అనేటువంటి ఇచ్చినప్పుడు, ఏబిసి అని పాయింట్స్ ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కుంటున్నాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ని డెల్టా అనే సింబల్ తో చూపిస్తాం. ఎందుకంటే ట్రయాంగిల్ కాబట్టి ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది. దీన్ని డెల్టా అని చదువుతాం. డెల్టా అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనేసి. దీని ఫార్ములా ఏంటంటే 1/2 mod of x1 of y2 minus y3 plus x2 of y3 minus y1 next plus x3 of y1 minus y2. ఇది ఫార్ములా ఆఫ్ 1/2 ఇంటూ x1 ఆఫ్, అంటే x1 ని ఈ రెండు
సబ్ట్రాక్షన్ చేసి మల్టిప్లికేషన్ చేయాలి. ఇది ఎలా ఉంటుందంటే ఒకసారి ఆర్డర్ అనేది ఈ ఫార్ములా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇక్కడ x1 ఉంది, x1 తర్వాత x2, నెక్స్ట్ x3, నెక్స్ట్ x2 తర్వాత 3 తర్వాత ఇది రిపీట్ 3 పాయింట్సే కాబట్టి 1 2 3 అన్నటువంటిది 1 2 3 అన్నటువంటి దాంట్లో ఫస్ట్ 1 2 3 కాబట్టి ఇక్కడ x1 x2 x3 అన్నట్టు ఫస్ట్ x అనేది వస్తుంది, లోపల బ్రాకెట్ లో y తో వస్తుంది. ఏం రావాలంటే ఇక్కడ x1 వచ్చిందంటే x2 y3, నెక్స్ట్ 2 వచ్చింది కాబట్టి 2 తర్వాత 3 తర్వాత 1, నెక్స్ట్ ఇక్కడ 3 వచ్చింది కాబట్టి 3 తర్వాత 1 తర్వాత 2, ఇలాగా ఆర్డర్ గా వచ్చినట్టుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది దేని ఫార్ములా అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సరే, ఇప్పుడు ఏబిసి అన్నటువంటి ఇచ్చాడు కాబట్టి ఆ ఫార్ములా. అలాగే మనకు ఓఏబి ఇస్తే అంటే దాని అర్థం ఏంటంటే కోఆర్డినేట్ ఇస్తే కోఆర్డినేట్ లో ఇక్కడ ఏది ఆర్జిన్ ద్వారా ఆర్జిన్ అనేటువంటిది ఒక పాయింట్ అయ్యి లేదు ఇలాగా ఆర్జిన్ అనేటువంటిది ఒక పాయింట్, మిగిలిన 2 పాయింట్స్ డిఫరెంట్. అంటే ఇక్కడ ఓ అనేటువంటిది ఓ అంటే ఏమొస్తుంది 0, 0, ఏ అంటే x1, y1, అలాగే బి అంటే x2, y2 అనేటువంటి పాయింట్స్ ఇచ్చారు. ఇది వచ్చి ఓ, ఇది వచ్చి ఏ, ఇది వచ్చి ఇలా ఇచ్చినప్పుడు మనకేమవుతుందంటే x1, x2 ఏదైతే ఇక్కడ ఉన్నాయో x1 y1 అనేటువంటి ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా 0 అవుతాయి. అంటే మనకు దీని ఫార్ములా ఎలా వస్తుంది, ఏరియా ఆఫ్ ట్రయాంగిలే కాబట్టి దీని కూడా డెల్టా ఈక్వల్ టు, ఇది కూడా డెల్టా ఏరియా ఆఫ్ ట్రయాంగిలే కాబట్టి డెల్టా ఈక్వల్ టు 1/2 mod x1 ఉంది, x1 ప్లేస్ 0 పెట్టామంటే ఇదంతా కూడా 0 అయిపోతుంది, అంటే ఇది మొత్తం పార్ట్ అనేది ఉండదు. నెక్స్ట్ ఇక్కడ x2 అంటే ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఇక్కడ x2 ఉంది అంటే ఇక్కడ మనకేముందంటే x1 y1 ఉంది కాబట్టి సేమ్ ఇలాగే, కాకపోతే ఏం రాస్తామంటే x1 y1 అనేటువంటి 0 కాబట్టి ఇంకా మిగిలింది ఇక్కడ y2 అనేది వస్తుంది. x1 y2 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ వచ్చి x2 y1 అనేటువంటిది వస్తుంది. అంటే ఇందులో ఏవైతే x1 అనేది ఉందో అది 0, నెక్స్ట్ ఇక్కడ y1 అనేటువంటి 0, ఇక్కడ y1 అనేటువంటిది 0, x1 y1 అనేటువంటి 0 అయిపోయాయి కాబట్టి దీన్ని ఇక్కడ పాయింట్స్ ఏంటంటే x1 y1 x2 y2 x3 y3 ఇచ్చారు. కానీ ఇక్కడ మన పాయింట్ ఏంటంటే 0, 0 x1 y1 x2 y2 ఇచ్చారు కాబట్టి దీంట్లో ఈ పాయింట్ ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది హాఫ్ ఇంటూ x1 y2 ప్లస్ x2 y1 అన్నటువంటిది ఫార్ములా. దేనికి ఇది ఆర్జిన్ గుండా ఓఏబి అన్నటువంటిది ఇస్తే అంటే మూల బిందువు గుండా ఆర్జిన్ గుండా వెళ్తున్నటువంటి ట్రయాంగిల్ అంటే ఆర్జిన్ అన్నటువంటిది ఒక పాయింట్ అయ్యి ఉంటే దానికి ఫార్ములా అనేది ఇది. ఇంతకీ ఈ మోడ్ ఎందుకు పెట్టుకోవాలనేది లాస్ట్ వీడియో డిస్కస్ చేస్తాం. మనకి ఏరియా అనేది ఎప్పుడు నెగిటివ్ వాల్యూ అనేది ఇవ్వకూడదు కాబట్టి మోడ్ అనే వాల్యూ తీసుకుంటాం. ఇలాగా 4 సైడ్స్ అనేది ఉన్నది అంటే దాన్ని ఏమంటున్నామంటే క్వాడ్రిలేటరల్ అనేసి అంటున్నాం. అంటే చతుర్భుజం అనేసి, అంటే 4 పాయింట్స్ ఇచ్చారు అంటే 4 సైడ్స్ కూడా ఉంటాయి అనేసి. దాన్ని బట్టి క్వాడ్రిలేటరల్ కి ఫార్ములా ఏమొస్తుందంటే ఇందాక చెప్పినటువంటి ట్రయాంగిల్ నుంచే తీసుకుంటే ట్రయాంగిల్ మాదిరిగానే ఉంటుంది. ఎలా అంటే 1/2 mod ఆఫ్ x1, ఇక్కడ 1 వచ్చింది కాబట్టి 1 తర్వాత y2 మైనస్ x1 కి ముందేమొస్తుందంటే y4 ఇలాగా. అంటే x1 వచ్చింది, 1 తర్వాత 2, 1 కి ముందు 4, ఎందుకంటే 4 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 1 కి తర్వాత ఉన్న పాయింట్ దానికి ముందున్న పాయింట్ లెక్కన తీసుకుంటాం. నెక్స్ట్ ప్లస్ x1 వచ్చేసింది కాబట్టి x2 అనేది తీసుకుంటాం. నెక్స్ట్ 2 కి తర్వాత వచ్చేది y3 మైనస్ 2 కి ముందున్నటువంటిది
y1 అలాగా నెక్స్ట్ ప్లస్ x3 ఇంటూ x3 తర్వాత వచ్చేది 4 కాబట్టి y4 మైనస్ x3కి ముందు వచ్చేది y2 ప్లస్ x3 తర్వాత x4 తీసుకుంటే 4కి తర్వాత వచ్చేది y1 వస్తుంది. ఎందుకంటే 4 అన్నా కాబట్టి 4 తర్వాత 1 వస్తుంది, రొటేట్ అవుతాయి ఇవి. కాబట్టి 4 తర్వాత 1 అనుకుంటే దానికి ముందేమొస్తుందంటే y3 అనేది వస్తుంది. అంటే x4కి 4కి ముందర 3 కాబట్టి y3 అనేది. అంటే ఏరియా క్వాడ్రిలేటరల్కి ఫార్ములా ఏంటి? ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y4 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ y3 ఇంటూ y4 మైనస్ y2 ప్లస్ x4 ఇంటూ y1 మైనస్ y3 అనేటువంటిది క్వాడ్రిలేటరల్కి ఫార్ములా. అంటే ఈ ఫార్ములా దేని పోలి ఉన్నది? మనం ఇందాక చెప్పినట్టు ఏరియా ట్రయాంగిల్కి అలాగే ఉంది, కాబట్టి కొంత 4 పాయింట్స్ కంటే కొంత పెరగడం అనేది జరిగింది. దీన్ని మనం ఏమని రాస్తామంటే 1/2 mod సిగ్మా x1 ఇంటూ y2 మైనస్ y4 అనేసి రాస్తాం. అంటే ఫస్ట్ ఉన్నటువంటి దాన్ని తీసుకుంటాం. ఇక్కడ ఏంటంటే 1 x1 ఉంది, తర్వాత నెక్స్ట్ అంటే ఇక్కడ ఫస్ట్ ఉన్నటువంటి తీసుకున్నాం, నెక్స్ట్ అనేటివి ఇవన్నీ రాయకుండా సిగ్మా అనే సింబల్ పెట్టాం. దీని మీనింగ్ ఏంటంటే నెక్స్ట్ వచ్చేటువంటివి కూడా దీని ఆర్డర్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు సిగ్మా x1 y3 అనేసి ఉన్నది. అంటే దీని అర్థం ఏంటంటే నెక్స్ట్ ఇలాంటి అంటే x1 y3 మాదిరిగానే ఇంకా ఉన్నాయి. ఎలా వస్తాయంటే ఇక్కడ x1 y3 అన్నటువంటిది ఫస్ట్ అలాగే వస్తుంది, నెక్స్ట్ x1 తర్వాత x2, నెక్స్ట్ y3 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏమొస్తుందంటే y1 అనేది వస్తుంది, నెక్స్ట్ ప్లస్ x3 y2 అనేది వస్తుంది. ఇవి ఎలా ఆర్డర్ ప్రకారం ఉంటాయి చూడండి. 1 2 3 ఉంటే ఇక్కడ 1 ఉన్నప్పుడు 3, నెక్స్ట్ 3 తర్వాత 1 తర్వాత 2 ఇలాగా ఆర్డర్ వస్తుంది. అంటే సిగ్మా అంటే వీటి సమ్ని ఇలాగా సింపుల్ గా తీసుకుంటాం. సిగ్మా x1 y3 అంటే ఇలా వస్తుందని. అలాగే ఇక్కడ కూడా ఫస్ట్ ఉన్నటువంటి దాన్ని తీసుకుంటే సిగ్మా x1 ఇంటూ y2 మైనస్ y4 అంటే ఇవన్నీ ఇలా ఆర్డర్లో వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. ఇందాక చెప్పినటువంటి ట్రయాంగిల్ కూడా డెల్టా ఈక్వల్ టు దాన్ని కూడా ఎలా అంటాం 1/2 సిగ్మా x1 ఇంటూ y2 మైనస్ y3 అనేస్తాం. సిగ్మా x1 ఇంటూ y2 మైనస్ y3 అనేసి. అంటే ఫస్ట్ ఉన్నటువంటి దాన్ని మాత్రం తీసుకుంటాం. ఇది మళ్ళీ రిపీట్ ప్లస్ దీని పక్కన ప్లస్ వస్తూ ఇంకా మిగిలినవి కూడా రిపీట్ అవుతాయి అనేసి దీన్ని షార్ట్ ఫామ్ గా ఇలా తీసుకుంటా. సిగ్మా అంటే సమ్ ఆఫ్ ఈ వాల్యూస్ 1 తర్వాత 2 వస్తుంది, ఈ 2 తర్వాత 3 తర్వాత 1 అలాగా దాని తర్వాత వచ్చేటివి ఆర్డర్లో ఒకదానికి ఒక్కొక్క టర్మ్ మధ్యలో ప్లస్ పెడుతూ ఇలా రాస్తాం. దీన్ని కూడా ఇంత పెద్దదాన్ని షార్ట్గా ఇలా రాస్తాం. నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీలో మనం కొన్ని బేసిక్స్ చెప్పుకుందాం. వీటిలో కన్కరెంట్ అనేటువంటిది, కన్కరెంట్ అంటే దీని తెలుగులో ఏమంటాం అంటే అనుశక్త రేఖలు. అనుశక్త రేఖలు అనేసి అంటాం. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఒక కామన్ పాయింట్ ద్వారా ఒక కామన్ పాయింట్ అనేది తీసుకొని ఇన్ని రేఖలు అంటే 3 and above లైన్స్ అనేది ఒకే కామన్ పాయింట్ ద్వారా గీయగలిగితే ఈ లైన్స్ అన్నిటిని మనం ఏమంటున్నాం అంటే అనుశక్త రేఖలు అని, దాన్ని కన్కరెంట్ లైన్స్ అనేసి అంటున్నాం. కన్కరెంట్ లైన్స్. అయితే ఈ కన్కరెంట్ లైన్స్ అన్ని ఇలా గీసినప్పుడు ఈ కామన్ పాయింట్ ఉంటుంది కదా, ఈ కామన్ పాయింట్ ని మనం ఏమంటున్నాం అంటే పాయింట్ ఆఫ్ కన్కరెన్సీ అంటున్నాం. దీన్ని మిలిత బిందువు
బిందువు అనేసి అంటాం. అంటే మనకు ఈ రేఖలన్నీ ఇక్కడ ఉన్నటువంటి రేఖలన్నీ వీటిని ఏమంటాం, అనుసక్త రేఖలు అంటాం, కన్కరెంట్ అంటాం. అంటే ఏ కామన్ పాయింట్ ద్వారా 3 అండ్ అబౌవ్ లైన్స్ వెళ్తుంటే దాన్ని ఏమంటాం అంటే కన్కరెంట్ లైన్స్ అంటాం. ఆ కన్కరెంట్ లైన్ అనే కలిసేటువంటి పాయింట్ ని మనం ఏమంటున్నాం అంటే కన్కరెన్సీ అంటున్నాం. ద పాయింట్ ఆఫ్ కన్కరెన్సీ, మిళిత బిందువు అనేసి అంటున్నాం. కాబట్టి ఇక్కడ కన్కరెంట్ అంటే 3 అండ్ అబౌవ్ లైన్స్ ఒకే కామన్ పాయింట్ ద్వారా వెళ్తూ ఉంటే దాన్ని కన్కరెంట్ అంటాం. ఆ బిందువుని ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ ని ఏమంటున్నాం అంటే పాయింట్ ఆఫ్ కన్కరెన్సీ అంటున్నాం, మిళిత బిందువు అనేసి. నెక్స్ట్ వచ్చి మీడియన్. అంటే మనకు ఒక ట్రయాంగిల్ తీసుకుంటే, ట్రయాంగిల్ అనేది తీసుకుంటే ఇక్కడ మిడ్ పాయింట్ ద్వారా మనకు ఏ బి సి అన్నటువంటి ట్రయాంగిల్లో ఇక్కడ ఉన్నటువంటి వర్టిక్స్ నుంచి మిడ్ పాయింట్ కి, ఇక్కడ ఉన్నటువంటి వర్టిక్స్ నుంచి మిడ్ పాయింట్ కి, అలాగే ఇక్కడ మిడ్ పాయింట్ ని వర్టెక్స్ ని కలుపుతున్నటువంటి ఇలా లైన్స్ గీస్తాం. ఈ లైన్స్ ఎలా ఉన్నాయి, 1 2 3 లైన్స్, అంటే 3 అండ్ అబౌవ్ లైన్స్ ఇలా ఒకే చోట ఒక కామన్ పాయింట్ ద్వారా ఉంటే దాన్ని అంటాం పాయింట్ ఆఫ్ కన్కరెన్సీ అంటాం. ఈ పాయింట్ ని, ఈ లైన్స్ ని మనం ఏమంటున్నాం కన్కరెంట్ అంటున్నాం. కాబట్టి కన్కరెంట్ అంటే 3 అండ్ అబౌవ్ లైన్స్ కామన్ పాయింట్ ద్వారా వెళ్తుంటే త్రూ కామన్ పాయింట్ అలా ఉంటే దాన్ని ఏమంటున్నాం కన్కరెంట్. దాన్ని అనుశక్త రేఖలు అనేసి అంటున్నాం. ఈ అనుశక్త రేఖలు ద్వారా ఏర్పడిన, అంటే ఈ రేఖల ద్వారా ఏర్పడినటువంటి పాయింట్ ని మిళిత బిందువు, పాయింట్ ఆఫ్ కన్కరెన్సీ అంటున్నాం. అయితే ఇక్కడ ట్రయాంగిల్లో మిడ్ పాయింట్ కి వర్టిక్స్, వర్టిక్స్ అంటే ఇక్కడ శీర్షం, ఏ అనే శీర్షం నుంచి మధ్య బిందువు మిడ్ పాయింట్ కి గీసినటువంటి ఈ లైన్ ఏదైతే ఉందో వీటిని ఏమంటున్నాం అంటే మీడియన్ అంటున్నాం. మీడియన్ అంటే ఏంటంటే వర్టిక్స్ నుంచి దాని ఆపోజిట్ గా ఉన్నటువంటి సైడ్ మిడ్ పాయింట్ కి ఒక ట్రయాంగిల్ అనేది తీసుకున్నప్పుడు ట్రయాంగిల్లో ఈ వర్టిక్స్ నుంచి ఏదైనా ఒక వర్టిక్స్ తీసుకున్నాం, ఏ వర్టిక్స్ అయినా సరే, ఇక్కడ ఉన్నటువంటి వర్టిక్స్ నుంచి దానికి ఆపోజిట్ గా ఉన్నటువంటిది ఇది ఏ బి సి అనుకుంటే, ఈ వర్టిక్స్ కి ఆపోజిట్ ఉన్నటువంటి ఏసి అన్నటువంటి సైడ్ పైన మిడ్ పాయింట్ కి కలుపుతూ గీసినటువంటి ఈ లైన్ నే మనం ఏమంటాం అంటే మీడియన్ అంటాం. మీడియన్, దీన్ని మధ్యగత రేఖ అనేసి అంటాం. మధ్యగత రేఖ. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఎన్ని మీడియన్స్ వస్తాయంటే ఏ నుంచి బీసీకి ఒకటి, నెక్స్ట్ బి నుంచి ఏసీకి ఒకటి, అలాగే సి నుండి ఏబికి ఒకటి, టోటల్ 3 వస్తాయి. ఎన్ని మీడియన్స్ వస్తున్నాయి, ఎన్ని మీడియన్ 3 మీడియన్స్ వస్తాయి. అంటే 3 మధ్యగత రేఖలు ఒక ట్రయాంగిల్లో గీసాం. మరొకసారి మీడియన్ అంటే ఏంటంటే ఒక శీర్షం నుంచి, వర్టిక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ మిడ్ పాయింట్ కి గీసినటువంటి లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ ని మనం ఏమంటాం అంటే మీడియన్ అంటున్నాం, మధ్యగత రేఖ అంటున్నాం. అయితే ఇక్కడైతే ఎన్ని వచ్చాయంటే 3 వచ్చాయి. ఓకే, అన్ని మీడియన్స్ అనేది గీసేసాం. అయితే ఈ మీడియన్స్ ఇలా గీసినటువంటి మీడియన్స్ సెంటర్ పాయింట్ అన్నటువంటిది, అంటే 3 మీడియన్స్ కలిసినటువంటి సెంటర్ పాయింట్ ని మనం ఏమంటున్నాం అంటే సెంట్రాయిడ్ అంటున్నాం. ఏమంటున్నాం సెంట్రాయిడ్. దీన్ని ఏ సింబల్ అంటే జి అనే సింబల్ తో చూపిస్తాం. దీన్నే గురుత్వ కేంద్రం అనేసి అంటాం. సెంట్రాయిడ్. సెంట్రాయిడ్ అనేది ఎలా ఏర్పడింది అంటే మీడియన్స్, ఒక ట్రయాంగిల్ లో 3 మీడియన్స్ అనేది వస్తాయి. ఈ 3 మీడియన్స్ కలిసినటువంటి ఈ పాయింట్ ని మనం ఏమంటున్నాం పాయింట్ ఆఫ్ కన్కరెన్సీ అంటున్నాం. అంటే 3 అండ్ అబౌవ్ లైన్స్ ఒక కామన్ పాయింట్ ద్వారా కలిస్తే ఆ లైన్స్ ని కన్కరెంట్ అని, ఆ పాయింట్ ని పాయింట్ ఆఫ్ కన్కరెన్సీ అంటున్నాం. ఇక్కడ ఏర్పడినటువంటి కన్కరెన్సీ పాయింట్ ని మనం ఏమంటున్నాం అంటే సెంట్రాయిడ్ అంటున్నాం. దీని సింబల్ ఏంటంటే జీ, క్యాపిటల్ జీతో చూపిస్తాం. దీని తెలుగులో గురుత్వ కేంద్రం అనేసి అంటాం. దీన్ని ఏమని పిలుస్తున్నాం గురుత్వ కేంద్రం, సెంట్రాయిడ్ అంటున్నాం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వర్టిక్స్ నుంచి ఇక్కడ సెంట్రాయిడ్ నుంచి
మిడ్ పాయింట్ ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ అని ఏదైతే ఉందో అంటే ఇక్కడ ఈ డిస్టెన్స్ అంటే వర్టిక్స్ నుంచి సెంట్రాయిడ్కి అంటే ఏమొస్తుంది ఏజీ. అలాగే సెంట్రాయిడ్ నుంచి మిడ్ పాయింట్ అనేటువంటిది డి అనేసి అనుకుంటే ఇది ఇక్కడ వచ్చి డి అనుకుంటే ఇది డిఈఎఫ్ అనేటువంటి పాయింట్స్ మిడ్ పాయింట్స్ అనుకుంటే ఏజీ ఈజ్ టు జిడి ఈక్వల్ టు 2:1 అనేటువంటి రేషియోలో ఉంటుంది. ఎక్కడి నుంచి వర్టిక్స్ నుంచి అంటే శీర్షం నుంచి మధ్య బిందువు గుర్తు కేంద్రం నుంచి మధ్య బిందువుకు శీర్షం నుంచి గుర్తు కేంద్రం నుంచి మధ్య బిందువుకు దేని మధ్య బిందువు శీర్షానికి ఎదురుగా ఉన్నటువంటి సైడ్ యొక్క మధ్య బిందువు వర్టిక్స్ కి ఆపోజిట్ ఉన్నటువంటి సైడ్ మిడ్ పాయింట్ వరకు ఉన్నటువంటి 2 పార్ట్స్ గా డివైడ్ చేయబడింది. అవి ఏంటంటే వర్టిక్స్ నుంచి సెంట్రాయిడ్ నుంచి మిడ్ పాయింట్ కి ఈ 2 పాయింట్స్ ఎలా డివైడ్ చేసిందంటే ఇక్కడ ఉన్నటువంటి సెంట్రాయిడ్ అనేటువంటిది ఎలా డివైడ్ చేసిందంటే 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అలాగే ఇదొకటే కాదు, నెక్స్ట్ మిగిలేటి కూడా అంటే వర్టిక్స్ నుంచే తీసుకోవాలి. బి నుంచి జి ఈజ్ టు నెక్స్ట్ జిఈ ఈక్వల్ టు 2:1. అలాగే నెక్స్ట్ ఇది తీసుకుంటే సిజి ఈజ్ టు జిఎఫ్ ఈక్వల్ టు 2:1 అవుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి 3 మీడియన్స్ ఎలా డివైడ్ చేయబడిందంటే ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ ఏంది సెంట్రాయిడ్ పాయింట్ అనేది 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. దేన్ని మీడియన్ మధ్యగత రేఖను గురుత్వ కేంద్రము 2:1 రేషియోలో విభజిస్తుంది. మరొకసారి ఇక్కడ గీసినటువంటి మీడియన్ అంటే ఎక్కడి నుంచి ఎలా చెప్తాం మీడియన్ అనేది వర్టిక్స్ నుంచి దానికి ఆపోజిట్ ఉన్నటువంటి సైడ్ మిడ్ పాయింట్ గీసినటువంటి లైన్ వర్టిక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ మిడ్ పాయింట్ గీసినటువంటి లైన్ ని మనం మీడియన్ అనేసి అంటున్నాం. ఈ మీడియన్ అనేటువంటి ఒక ట్రయాంగిల్ లో 3 మీడియన్స్ అనేది ఉంటాయి. ఈ 3 మీడియన్స్ ఎక్కడైతే జాయిన్ అవుతున్నాదో అంటే పాయింట్ ఆఫ్ కరెన్సీని మనం ఏమంటున్నాము సెంట్రాయిడ్ అంటున్నాం, గురుత్వ కేంద్రం అంటున్నాం. ఈ గురుత్వ కేంద్రం అనేటువంటిది అంటే సెంట్రాయిడ్ అనేటువంటిది ఈ మీడియన్ ఎలా డివైడ్ చేస్తున్నది అంటే 2:1 రేషియోలో డివైడ్ చేస్తున్నది. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీడియన్ అంటే ఏంటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటి వర్టిక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ ఉన్నటువంటి మిడ్ పాయింట్ గీసినటువంటి లైన్ నే మీడియన్ మధ్యగత రేఖ అంటున్నాం. ఇలాగా 3 మీడియన్స్ గీసినప్పుడు ఏర్పడినటువంటి పాయింట్ ఆఫ్ కన్కరెన్సీ ఇక్కడైతే 3 లైన్స్ కలిసినటువంటి పాయింట్ ఆఫ్ కన్కరెన్సీ మిలిత బిందువుని మనం ఏమంటున్నాం సెంట్రాయిడ్ గురుత్వ కేంద్రం అనేసి అంటున్నాం. ఈ గురుత్వ కేంద్రం ఈ ఇక్కడ ఉన్నటువంటి మీడియన్ ని సెంట్రాయిడ్ ఎలా డివైడ్ చేస్తున్నదంటే 2:1 రేషియోలో డివైడ్ చేస్తున్నది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి జి వాల్యూని కనుక్కోవాలి. అయితే ఏ x1 y1 b x2 y2 అలాగే c x3 y3 అనేటువంటి పాయింట్స్ ఇచ్చినప్పుడు అంటే ట్రయాంగిల్ లో 3 పాయింట్స్ ఉంటాయి కాబట్టి x1 y1 x2 y2 x3 y3 అనేటువంటి పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈ సెంట్రాయిడ్ g ఈక్వల్ టు మనకి సెంట్రాయిడ్ కావాలంటే g ఈక్వల్ టు x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3 y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3 అన్నటువంటి ఫార్ములా ప్రకారము x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3 y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3 అన్న ఫార్ములా ప్రకారం సెంట్రాయిడ్ అనేటువంటి వాల్యూ కనుక్కుంటాం. సెంట్రాయిడ్ ని క్యాపిటల్ G తో డినోట్ చేస్తాము. అంటే G ఈక్వల్ టు x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3 y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3 అన్నటువంటిది అని యూజ్ చేసి సెంట్రాయిడ్ అనేది కనుక్కుంటాం. అంటే ఇక్కడ మీడియన్ నుంచి సెంట్రాయిడ్ అనేది ఎలా ఏర్పడింది అనేసి సెంట్రాయిడ్ అనేటువంటిది మీడియన్ ఎలా డివైడ్ చేస్తున్నదని
నెక్స్ట్ సెంట్రాయిడ్ ఫార్ములా అంటే ఇక్కడ ఉన్నటువంటి సెంట్రాయిడ్ కనుక్కోవడానికి, ఈ పాయింట్ని కనుక్కోవడానికి, గుర్తు కేంద్రాన్ని కనుక్కోవడానికి ఫార్ములా అనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ టాపిక్ వచ్చి యాంగులర్ బైసెక్టర్స్ ఇన్ సెంటర్ అన్న దాని గురించి తెలుసుకుందాం. యాంగులర్ బైసెక్టర్ అంటే కోణ సమద్వి ఖండన రేఖలు, కోణ సమద్విఖండన రేఖలని ఇన్ సెంటర్ అంటే అంతర వృత్తం. అయితే ఒక్కొక్క దాని గురించి విడిగా చెప్పుకుందాం. ఇక్కడ ఏంటంటే కోణ సమద్విఖండన రేఖలు అని చెప్తున్నాం, అంటే యాంగులర్ బైసెక్టర్ అనేసి. అసలు యాంగులర్ బైసెక్టర్ అంటే ఏంటంటే, మనము ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఏ బి సి అనేది తీసుకుంటే, ఇక్కడ ఏ అనేటువంటి ఒక యాంగిల్, ఇక్కడ బి అనే యాంగిల్, ఇక్కడ సి అనేటువంటి యాంగిల్, మొత్తం ఎన్ని ఉంటాయి? 3 యాంగిల్స్ అనేది ఉంటాయి. ఈ యాంగిల్స్ ని ఇక్కడ ఎంతనో ఉన్న యాంగిల్ అయితే ఈ యాంగిల్ ని ఈక్వల్ గా డివైడ్ చేస్తే, ఈక్వల్ గా దేని డివైడ్ చేస్తున్నాం? యాంగిల్ ని ఈక్వల్ గా డివైడ్ చేస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 60 యాంగిల్ అనేది ఉంటే, 60 డిగ్రీస్ ఉంటే 30గా అలా డివైడ్ చేస్తాం. అలాగే ఇక్కడ ఉన్న దాన్ని ఇలాగ డివైడ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఇలా డివైడ్ చేస్తాం. ఈ యాంగిల్ అనేటువంటిది ఈక్వల్ గా డివైడ్ చేయబడింది. ఇంతకు ముందు మనం చెప్పుకున్న సెంట్రాయిడ్ లో ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి వర్టిక్స్ నుంచి మిడ్ పాయింట్ గీసాం. ఇక్కడ మిడ్ పాయింట్ మన సంబంధం లేదు. ఇక్కడ మిడ్ పాయింట్ ఉన్నదని మిడ్ పాయింట్ అస్సలు సంబంధం లేదు. సెంట్రాయిడ్ అనేది మిడ్ పాయింట్ తో మీడియన్, అలాగే మిడ్ పాయింట్ తో ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే యాంగిల్ ని 2గా డివైడ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే యాంగులర్ అంటే యాంగిల్ ని బై అంటే 2గా, 2 సెక్టర్స్ అంటే డివైడ్ చేయడం. యాంగిల్ ని బై సెక్టర్స్ గా అంటే కోణ సమద్వి, సమానమైనటువంటి ద్వి అంటే 2 అనేసి ఖండన రేఖలు విభజించేటివి. కాబట్టి యాంగిల్ ని 2గా డివైడ్ చేస్తాం. ఎలా అంటే ఈ పక్క ఉన్న యాంగిల్ ఈక్వల్ గా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ అంటే ఈ యాంగిల్ ని 2గా డివైడ్ చేసాం. ఇలా డివైడ్ చేస్తూ గీసినటువంటి లైన్ అనేటువంటిది, డివైడ్ చేస్తూ గీసినటువంటి లైన్స్ 3 లైన్స్ అనేది వస్తాయి. ఈ లైన్స్ ఒక చోట ఎక్కడో చోట ఖండించుకుంటే, ఇలా ఖండించుకున్నప్పుడు, ఇలా టచ్ అవుతున్నప్పుడు ఈ పాయింట్ ఏదైతే పాయింట్ ఆఫ్ కన్కరెన్సీ ఉందో, అంటే మిలిత బిందువును, ఇక్కడ 3 బిందువులు ఖండించుకునేటువంటి కన్కరెన్సీ, పాయింట్ ఆఫ్ కన్కరెన్సీ అంటే మిలిత బిందువును మనం ఏమంటున్నామంటే మనం యాంగులర్ బైసెక్టర్ అంటే కోణ సమద్విఖండన రేఖలు అని చెప్పుకున్నాం. ఆ రేఖలు ఎలా గీయబడింది అంటే, మనకి ఇచ్చినటువంటి యాంగిల్ ని 2గా డివైడ్ చేస్తూ గీసాము. ఈ డివైడ్ చేస్తూ ఇలా గీయడాన్ని మనం ఏంటంటే యాంగులర్ బైసెక్టర్స్ అంటే కోణ సమద్విఖండన రేఖలు అంటాం. ఇలా ఏర్పడినట్టు, ఇలా గీసినప్పుడు ఈ 3 లైన్స్ ఒక చోట కలపడం అనేది జరిగింది. వీటినే మనం ఏమంటున్నాం అంటే పాయింట్ ఆఫ్ కన్కరెన్సీ అనేసి. అంటే ఏదైతే 3 అండ్ హాఫ్ లైన్స్ ఒకే పాయింట్ దగ్గర, కామన్ పాయింట్ దగ్గర కలుస్తాయో ఆ పాయింట్ ని మనం ఏమంటాం? పాయింట్ ఆఫ్ కన్కరెన్సీ అంటున్నాం. ఇక్కడ దీనికి ఏమని చెప్తున్నాం అంటే ఐ అనేటువంటి పేరు పెడుతున్నాం. బాగా గుర్తుపెట్టుకోవాలి. మనము వర్టిక్స్ నుంచి మిడ్ పాయింట్ గీస్తే అది జి అవుతుంది, జి సెంట్రాయిడ్ అంటాం. అలా కాకుండా యాంగిల్ ని అంటే యాంగులర్ బైసెక్టర్స్ లైన్స్ గీస్తే, యాంగులర్ బైసెక్టర్ లైన్స్ కోణ సమద్విఖండన రేఖలు గీస్తే దీన్ని జి అనే ఐ అనేటువంటి లెటర్తో చూపిస్తాం, క్యాపిటల్ ఐతో చూపిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఐ నుంచి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ ఇక్కడ ఏదైతే వచ్చిందో ఈ సెంటర్ నుంచి మనకు ఒక సర్కిల్ అనేది గీస్తే, ఒక సర్కిల్ అనేది కానీ గీస్తే ఆ సర్కిల్ ఎలా వస్తుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ నుంచి
సైడ్కి ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ నుంచి సైడ్కి ఇక్కడ నుంచి పాయింట్ నుంచి సైడ్కి ఈక్వల్ అనేది ఉంటుంది. అంటే సర్కిల్లో ఇక్కడ నుంచి ఈ లైన్ని మనం ఏమంటున్నాం, రేడియస్ అంటున్నాం, వ్యాసార్థం అంటున్నాం. ఇక్కడ రేడియస్, ఇది రేడియసే, ఇది రేడియసే, ఇది కూడా రేడియస్ అవుతుంది. అంటే మనకు ఈ పాయింట్ ఏది, ఇక్కడ మనకి ఏదైతే ఏర్పడి యాంగులర్ బైసెక్టర్స్ గీసినప్పుడు ఇక్కడ ఏర్పడినటువంటి పాయింట్ దగ్గర నుంచి సైడ్కి ఈక్వల్గా ఉంటుంది. అంటే ప్రతి సైడ్ ఈక్వల్గా ఉంటుంది పాయింట్కి. ఇక్కడ ఉన్నటువంటి పాయింట్కి సైడ్ దగ్గర నుంచి పాయింట్ అనేది ఈక్వల్ లెంత్లో, ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇలా గీసినటువంటి సర్కిల్ మనం ఏమంటున్నాం అంటే ఇన్ సెంటర్ అంటున్నాం. ఇన్ సెంటర్ అంటే అంతర వృత్తం. ఇది లోపల ఒక ట్రయాంగిల్ లోపల సర్కిల్ గీసాం కాబట్టి దాన్ని ఏమంటున్నాం, అంతర్వృత్తం అంటున్నాం. దీనికి ఐ వాల్యూ కావాలి అంటే ఐ అన్నటువంటిది మనకు జి అనేది కనుక్కున్నాం. అలాగే ఇక్కడ ఐ వాల్యూ కావాలంటే దానికి ఫార్ములా ఏంటంటే ఏ x1 ప్లస్ బి x2 ప్లస్ సి x3 బై ఏ ప్లస్ బి ప్లస్ సి కామా ఏ y1 ప్లస్ బి y2 ప్లస్ సి y3 బై ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇది ఐ యొక్క ఫార్ములా. అంటే ఇక్కడ ఉన్నటువంటి సెంటర్లో ఐ ఉన్నటువంటిది ఇన్ సెంటర్ యొక్క మిడ్ పాయింట్ కావాలి అంటే ఫార్ములా అనేది ఇది. ఇక్కడ x1 y1 x1 x2 x3 y1 y2 y3 అంటే మాకు తెలుసు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఏ అనేది x1 y1 అవుతుంది, ఇక్కడ బి అనేది x2 y2, అలాగే సి అనేది x3 y3 అవుతుంది. ఇలా అయినప్పుడు ఇక్కడ ఏబిసి అంటే ఏంటంటే ఇందాకే చెప్పుకున్నాం, ఏకి పాయింట్ ఏకి ఆపోజిట్గా ఉన్నటువంటి సైడ్ని ఏ అని, బికి ఆపోజిట్గా ఉన్న దాన్ని స్మాల్ బి అని, సికి ఆపోజిట్గా ఉన్న స్మాల్ సి అంటాం. అంటే ఇవి సైడ్స్, ఏబిసి సైడ్స్ని స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సిగా చూపిస్తాం. సైడ్ ఏ ఇంటూ x1 ప్లస్ బి ఇంటూ x2 ప్లస్ సి ఇంటూ x3 బై ఏ ప్లస్ బి ప్లస్ సి. ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఏంటి, సైడ్స్. ఏకి ఆపోజిట్గా ఉన్నటువంటి బిసి సైడ్ని స్మాల్ ఏతో చూపిస్తాం. అలాగే ఇక్కడ ఏసి అనేటువంటి సైడ్ని స్మాల్ బితో, ఏబి అనేటువంటి సైడ్ని స్మాల్ సితో. స్మాల్ సి అంటే సికి ఆపోజిట్గా ఉంటుంది కాబట్టి ఈ సైడ్స్ని ఏ ప్లస్ బి ప్లస్ సిగా చూపిస్తాం. ఒకవేళ మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి, యాంగులర్ బైసెక్టర్స్ ఇన్ సెంటర్ అయితే, అంటే లోపల, ఇన్ సెంటర్ అంటే ట్రయాంగిల్ లోపల వృత్తం అనేది వచ్చింది. అలా కాకుండా ఎక్స్ సెంటర్ అయితే అంటే బయట వస్తే అది ఎలా అనేది చూద్దాం. నెక్స్ట్ యాంగులర్ బైసెక్టర్ ఎక్స్ సెంటర్ గురించి తెలుసుకుందాం. ఇందాక ఇన్ సెంటర్ అనేది ఎలా ఉంటుందో చూసాం, ఇప్పుడు ఎక్స్ సెంటర్. ఎక్స్ సెంటర్ అంటే ఎలా అంటే మనకు సేమ్ ఇలాగే ఏబిసి అనేటువంటి ట్రయాంగిల్ తీసుకుంటాం, ఏబిని కొద్దిగా పొడిగిస్తాం, నెక్స్ట్ ఏసీని అలాగే పొడిగిస్తాం. పొడిగించినప్పుడు వీటి నుంచి ఇక్కడ ఏర్పడినటువంటి దాని నుంచి యాంగులర్ బైసెక్టర్స్ అని గీస్తాం. యాంగులర్ బైసెక్టర్ అంటే అలా చెప్పుకున్న కోణ సమద్విఖండన రేఖలు అనేసి. ఇక్కడ ఏ నుంచి ఇలా ఏ అనేటువంటి యాంగిల్ని, ఏ అనేటువంటి యాంగిల్ నుంచి యాంగులర్ బైసెక్టర్ అనేది గీస్తాం. అలాగే బి నుంచి ఒక యాంగిల్ బైసెక్టర్ అనేది గీస్తాం. అలాగే సి నుంచి ఒక యాంగిల్ బైసెక్టర్ అనేది గీస్తాం. ఈ మూడు ఇలా కలిసినటువంటి, ఇక్కడ మూడు ఇలా కలిసినటువంటి దాన్ని ఏమంటున్నాం, పాయింట్ ఆఫ్ కన్కరెన్సీ అంటున్నాం. ఇలా పాయింట్ ఆఫ్ కన్కరెన్సీ ఏర్పడిన దాని నుంచి ఇలాగ ఒక సర్కిల్ అనేది గీస్తే, ఈ సర్కిల్ ఎలా వెళ్తుంది అంటే ఇక్కడ ఏదైతే పొడిగించున్నామో దాన్ని ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి సైడ్ని, ఇక్కడ పొడిగించినటువంటి సైడ్ని టచ్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. అంటే బీసీ సైడ్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ పాయింట్
ఏదైతే బైసెక్టర్ పాయింట్ అంటాం దీన్ని ఎక్స్ బైసెక్టర్, ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఎక్స్ సెంటర్ అనేసి అంటాం, ఎక్స్ సెంటర్ అని అంటాం. మనకి ఎలా వచ్చింది, ఇది యాంగులర్ బైసెక్టర్ నుంచి పాయింట్ వచ్చింది కాబట్టి దీన్ని బయట గీసాం, దీన్ని ఎక్స్ సెంటర్. ఎక్స్ సెంటర్ అంటే బాహ్య వృత్తము అనేసి, బాహ్య వృత్తం అనేసి అంటాం. ఇక్కడ ఏర్పడినటువంటి దాన్ని ఏమంటున్నామంటే ఈ సర్కిల్ ని ఎక్స్ సర్కిల్ అని, ఇక్కడ ఏర్పడినటువంటి సర్కిల్ ని ఎక్స్ సర్కిల్ అని, ఈ పాయింట్ ని ఎక్స్ సెంటర్ అని, అలాగే ఈ నుంచి ఇలా సైడ్ వరకు ఉన్నటువంటి లైన్ ని ఎక్స్ రేడియస్ అని ఇలా పిలుస్తాం. ఈ సర్కిల్ ఏమో ఎక్స్ సర్కిల్ అని, పాయింట్ ని ఎక్స్ సెంటర్ అనేసి, అలాగే ఈ పాయింట్ నుంచి ఎక్స్ సెంటర్ నుంచి సైడ్ వరకు ఇక్కడైతే పెంచబడిందో, ఏదైతే కొంత పొడిగించబడిందో ఆ సైడ్ కి, మరియు ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి బీసీ సైడ్ కి టచ్ చేస్తూ ఇక్కడ వరకు వచ్చినటువంటి ఈ లైన్ ప్లస్ ఇటువైపు పొడిగించబడినటువంటి ఈ సైడ్ ఖండిస్తున్నటువంటి ఇక్కడ నుంచి ఈ సెంటర్ వరకు ఉన్నటువంటి ఈ లైన్స్ ఏంటంటే రేడియస్ అంటాం. సర్కిల్లో సెంటర్ నుంచి సర్కిల్ పైన ఏదైనా ఒక పాయింట్ వరకు గీసినటువంటి దాన్ని మనం ఏమంటున్నామంటే, అంటే పాయింట్ నుంచి సర్కిల్ పైన ఉన్నటువంటి పాయింట్ కి, సెంటర్ నుంచి సర్కిల్ పైన ఉన్నటువంటి పాయింట్ గీసినటువంటి దాన్ని రేడియస్ అంటాము. ఇక్కడ కూడా అలాగే వచ్చింది కాబట్టి వీటిని ఏమంటారు, రేడియస్ అంటాం. కాకపోతే ఇది ఇక్కడ ఇచ్చేటువంటి ట్రయాంగిల్ కి అవుట్ సైడ్ ఉన్నది, బయట ఉన్నది కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే ఎక్స్ సర్కిల్ అని, ఎక్స్ రేడియస్ అని, ఎక్స్ సెంటర్ అనేసి ఇలాగా పిలుస్తాం. అంటే ఇలాంటి సర్కిల్స్ ఇక్కడ ఏర్పడిన ట్రయాంగిల్ కి బయట ఉన్నది కాబట్టి దీన్ని ఎక్స్ సెంటర్ అనేసి, మొత్తాన్ని ఎక్స్ సెంటర్ అనేది ఏర్పడింది. ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఎక్స్ సెంటర్ అంటాం. ఈ ఎక్స్ సెంటర్ ద్వారా గీసినటువంటి సర్కిల్ ని ఎక్స్ సర్కిల్ అంటాం. అలాగే దీంట్లో ఉన్నటువంటి రేడియస్ ని ఎక్స్ రేడియస్ అంటాం. ఇలాంటివి ఒక ట్రయాంగిల్ కి ఎన్ని వస్తాయంటే 3 వస్తాయి. ఎలాగంటే ఇక్కడ ఏబిని ఏసీని పొడిగిస్తే ఇలా వచ్చింది, అలాగే బీసీని ఇలా పొడిగించవచ్చు, అలాగే ఇక్కడ వచ్చినటువంటి బిఏని ఇలా పొడిగించినప్పుడు ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది, అలాగే సిఏని ఇలా పొడిగించి ఇక్కడ ఉన్నటువంటి సిబిని ఇలా పొడిగిస్తే ఇక్కడ ఒక సర్కిల్ అనేది వస్తుంది. అంటే ఒక ట్రయాంగిల్ కి ఎన్ని బైసెంటర్స్ వస్తాయంటే 3 బైసెంటర్స్ వస్తాయి. 3 బైసెంటర్స్ వస్తాయి. ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్ ని మనము ఐ చేత చూపిస్తాం. ఆల్రెడీ ఇంత ముందు చెప్పుకున్నాము ఐ చేతని, అంటే ఏది ఇన్ సెంటర్ అయితే ఐ అనేసి, ఇది ఎక్స్ సెంటర్ కాబట్టి I1 తో చూపిస్తాం. ఎక్స్ సెంటర్ లో I1 తో చూపిస్తాం. అయితే ఎన్ని సెంటర్స్ ఉంటాయి, 3 ఉంటాయి కాబట్టి I1, I2, I3 అనేటువంటి దాన్ని చూపిస్తాం. వీటికి ఫార్ములాస్ ఎలా వస్తాయంటే సేమ్ ఇందాక వచ్చిన ఫార్ములాని, కాకపోతే ఇక్కడ ఏకి ఆపోజిట్ లో ఉన్నటువంటి సర్కిల్ కాబట్టి ఏ అన్నటువంటిది మైనస్ అనేది ఉంటుంది. ఎలాగంటే I1 ఈక్వల్ టు మైనస్ ఏ x1 ప్లస్ బి x2 ప్లస్ సి x3 బై మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది వస్తుంది. అలాగే మైనస్ ఏ y1 ప్లస్ బి y2 ప్లస్ సి y3 బై మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇది వచ్చి I1 ఫార్ములా. ఈ సెంట్రాయిడ్ ఎక్స్ సెంట్రాయిడ్ కి ఫార్ములా I1 కి. సేమ్ ఇలాగే I2 అని తీసుకుంటే I2 అనేటువంటిది ఎక్కడ వస్తుంది, ఇక్కడ A కి ఆపోజిట్ గా వచ్చింది. I2 అనేది B కి ఆపోజిట్ గా ఇక్కడ వస్తుంది. అంటే ఇక్కడ ఏది మైనస్ ఉంటుందంటే B అనేటువంటిది B సైడ్ కాబట్టి సైడ్ అనేటువంటిది మైనస్ ఉంటుంది. అంటే ఇక్కడ సేమ్ ఇలాగే AX1 మైనస్ BX2 ప్లస్ CX3 బై A మైనస్ B ప్లస్ C. ఇక్కడ ఈ సైడ్ ఏమంటున్నాం, ఏ సైడ్
కాబట్టి ఇక్కడ మైనస్ ఏ అనేది వచ్చింది, ఇక్కడ మైనస్ ఏ వచ్చింది, ఇక్కడ మైనస్ ఏ, ఇక్కడ మైనస్ ఏ. ఎందుకంటే ఇక్కడ ఏ ఇది ఎక్కడికి వెళ్తున్నా అది బయట వచ్చేసింది కాబట్టి మైనస్ ఏ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ అలాగే ఇటువైపు బికి ఆపోజిట్ ఇక్కడ ఉన్నప్పుడు ఈ సైడ్ ఏమవుతుందంటే బి అవుతుంది, ఇదేమవుతుందంటే సి అవుతుంది. ఇక్కడ బికి ఇటువైపు తీసుకుంటాం కాబట్టి ఎక్కడైతే బి ఉందో అక్కడ మైనస్ అనేది పెడతాం. అలాగే ఇటువైపు వచ్చి ఏ y1 మైనస్ బి y2 ప్లస్ సి y3 బై ఏ మైనస్ బి ప్లస్ సి అన్నటువంటిది I2గా తీసుకుంటాం. నెక్స్ట్ I3 తీసుకుంటే సేమ్ ఇలాగే ఏ x1 ప్లస్ బి x2 మైనస్ సి x3 బై ఏ ప్లస్ బి మైనస్ సి, సికి మైనస్ అనేది పెడతాము. అలాగే ఇటువైపు కూడా ఏ y1 ప్లస్ ఏ y2 మైనస్ ఏ y3 బై ఏ ప్లస్ బి మైనస్ సి. ఇలాగా I1 I2 I3 వాల్యూస్ అనేది కనుక్కుంటాం. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐ అనేది ఇచ్చారు అంటే ఇన్ సెంటర్ అనేసి, ఇన్ సెంటర్ అయితే ఐ మధ్యలో వస్తుంది, ఇక్కడ లోపల సర్కిల్ లోపల వస్తుంది. ఎక్స్ సెంటర్ అంటే బయట వస్తుంది. ఇన్ సెంటర్ అంటే అంతర్వృత్తం అనేసి, అంతర వృత్తంలో ఏర్పడినటువంటి ఒక బిందువు ఏదైతే ఇక్కడ మనం గీసినటువంటి యాంగులర్ బైసెక్టర్స్ ద్వారా ఏర్పడినటువంటిది లోపల ఏర్పడితే ఇన్ సెంటర్ అని, బయట ఏర్పడితే బై సెంటర్ అనేసి అంటాం, ఎక్స్ సెంటర్ అనేసి అంటాం. ఎక్స్ సెంటర్ లోపల ఉన్నటువంటి ఈ సర్కిల్ని, ఎక్స్ సెంటర్లో ఉన్నటువంటి సర్కిల్ని ఎక్స్ సర్కిల్ అని, ఎక్స్ రేడియస్ అని, అలాగే ఈ పాయింట్ని ఎక్స్ సెంటర్ అనేసి అంటాం. అలాగే ఎన్ని వస్తాయంటే 3 వస్తాయి. ఎక్స్ సెంటర్స్ ఎన్ని వస్తాయి? 3 వస్తాయి. 3కి ఫార్ములా I1 I2 I3, ఈ 3 ఈ సెంటర్ కనుక్కోవడానికి ఇక్కడ ఏకి ఆపోజిట్లో వస్తే I1 అనేసి, ఇక్కడ బికి ఆపోజిట్లో వస్తే I2 అని, సికి ఆపోజిట్లో వస్తే I3 అనేసి అంటాం. వీటి ఫార్ములాస్ ఆ సెంటర్ కనుక్కోవడానికి ఫార్ములా ఇవి. నెక్స్ట్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ సైడ్స్ సర్క్యూమ్ సెంటర్ అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఏం తెలుసుకుందాం. ఒక ట్రయాంగిల్ అనేది గీసి ఇందులో ఉన్నటువంటి మిడ్ పాయింట్ ద్వారా ఒక పర్పెండిక్యులర్ లైన్ అనేది గీసాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిడ్ పాయింట్ ద్వారా ఒక పర్పెండిక్యులర్ లైన్ అనేది గీస్తే, నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి మిడ్ పాయింట్ ద్వారా మరొక పర్పెండిక్యులర్ లైన్ అనేది గీస్తే, ఇక్కడ ఏర్పడినటువంటి ఈ సెంటర్ని ఇలాగా పర్పెండిక్యులర్ లైన్స్ అనేటివి ఏది పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ సైడ్స్ అనేసి అంటాం. అంటే మనం గీసినటువంటి ఈ పర్పెండిక్యులర్ లైన్స్ అనేటువంటిది సైడ్ పైన 90 డిగ్రీస్ అనేది ఉంటూ మిడ్ పాయింట్ నుంచి కాబట్టి ఈ సైడ్ ని 2గా డివైడ్ చేస్తున్నారు. కాబట్టి దాన్ని ఏమంటున్నా అంటే లంబ సమద్విఖండన రేఖలు. లంబ రేఖలు అనేది గీసాం, పర్పెండిక్యులర్ లైన్స్ గీసాం. ఎలా గీసాం అంటే బైసెక్టర్స్, సైడ్ ని బైసెక్టర్స్ సమద్విఖండన చేస్తుంది, సైడ్ ని 2గా డివైడ్ చేసేటువంటి లైన్స్ గీసాం. ఇలా గీసినటువంటి లైన్ ఈ వర్టిక్స్ కి, శీర్షాలకి టచ్ అవ్వాల్సిన అవసరం లేదు. మిడ్ పాయింట్ నుంచి లంబరేఖలు అనేది గీస్తాం. మిడ్ పాయింట్ కి వర్టిక్స్ నుంచి కాదు గీసింది, మిడ్ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ లైన్స్ గీసాం. అది ఇక్కడ ఉన్నటువంటి వర్టిక్స్ కి టచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా గీసినటువంటి దానిలో ఇక్కడ ఏర్పడినటువంటి పాయింట్, ఇక్కడ ఏదైతే పాయింట్ ఏర్పడిందో ఈ పాయింట్ ని ఏమంటున్నామంటే సర్కిల్ సెంటర్ అనేసి అంటాం. అంటే ఈ పాయింట్ నుంచి ఒక సర్కిల్ అనేది గీస్తే, ఈ పాయింట్ ఆధారంగా ఒక సర్కిల్ అనేది గీస్తే మనకు ఎలా వస్తుందంటే ఆ సర్కిల్ ఈ 3 ఇక్కడ ఏ బి సి అనే 3 పాయింట్స్ ని టచ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. త్రూ ఏబిసి పాయింట్స్ అనేసి అంటాం. అంటే ఏబిసి పాయింట్ల ద్వారా వెళ్తూ ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ నుంచి ఈ పాయింట్కి, అలాగే బి నుంచి ఈ పాయింట్కి, సి నుంచి ఈ పాయింట్కి ఈక్వల్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. ఈక్వల్ డిస్టెన్స్ అనేసి అంటాం. ఏ నుంచి
ఇక్కడ వచ్చినటువంటి సర్క్యూమ్ సెంటర్ కి బి నుంచి సర్క్యూమ్ సెంటర్ కి సి నుంచి సర్క్యూమ్ సెంటర్ కి ఈక్వల్ అనేది ఉంటుంది. అంటే మనం మరొకసారి గుర్తుపెట్టుకుంటే మనం ఏం చేసామంటే ఒక ట్రయాంగిల్ గీసుకొని ట్రయాంగిల్ పైకి మిడ్ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ లైన్ అనేది గీసాం. అలాగే ఇక్కడ నుంచి మిడ్ పాయింట్ ద్వారా ఒక పర్పెండిక్యులర్ లైన్ అనేది గీసాం. అలాగే ఈ మిడ్ పాయింట్ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ అనేది గీసాం. ఇలా పర్పెండిక్యులర్ లైన్ అంటే 90 degrees ఉన్నటువంటిది పర్పెండిక్యులర్ లైన్స్, 3 పర్పెండిక్యులర్ లైన్స్ వచ్చాయి. ఇలా ఏర్పడినప్పుడు ఇక్కడ వచ్చినటువంటి మిడ్ పాయింట్ ని మిడ్ పాయింట్ ద్వారా అంటే మిడ్ పాయింట్ నుంచి సైడ్కి ఈ లెంత్ ఈ డిస్టెన్స్ అనేది తీసుకొని ఒక సర్కిల్ అనేది గీస్తే అది 3 పాయింట్ ని ఏ బి సి అనే 3 పాయింట్స్ ని టచ్ అవుతూ వెళ్తూ ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి 3 పాయింట్స్ టచ్ అవుతున్నదంటే ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్ సెంటర్ నుంచి ఇక్కడ ఇచ్చినటువంటి ఏ అనే పాయింట్ డిస్టెన్స్ అనేది సర్కిల్ సెంటర్ నుంచి ఏకు, సర్కిల్ సెంటర్ నుంచి బికు, సర్కిల్ సెంటర్ నుంచి సికు ఈక్వల్ డిస్టెన్స్ అనేది ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే పర్పెండిక్యులర్ లైన్స్ అనేది గీస్తున్నాం. పర్పెండిక్యులర్ లైన్స్ దేనికి? సైడ్స్ కి, బైసెక్టర్ ఆఫ్ సైడ్స్ అంటే సైడ్ కి పర్పెండిక్యులర్ లైన్స్ సైడ్ ని మిడ్ పాయింట్ నుంచి అంటే బైసెక్టర్ అంటే సమద్వీకరణ అంటే రెండుగా డివైడ్ చేస్తుంది. ఎక్కడ డివైడ్ చేసేది? ఇది మిడ్ పాయింట్ నుంచి ఒక పర్పెండిక్యులర్ గీసామంటే అంటే ఎన్ని వస్తాయంటే 3 పర్పెండిక్యులర్స్ అనేది వస్తుంది. అలా ఏర్పడినటువంటి పాయింట్ నుంచి ఏదన్నా ఒక పాయింట్కి ఏబిసి ఏదో ఒక పాయింట్ లెంత్ అనేది తీసుకుని డిస్టెన్స్ తీసుకొని సర్కిల్ అనేది గీస్తే అది 3 పాయింట్స్ ని టచ్ చేస్తూ వెళ్తూ ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏర్పడినటువంటి పాయింట్ ని క్యాపిటల్ ఎస్ చేత చూపిస్తాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చినటువంటి సర్కిల్ ని ఏదైతే సర్కిల్ అనేది వచ్చిందో దీన్ని సర్కిల్ అనేసి పాయింట్ ని సర్క్యూమ్ సెంటర్ అనేసి అంటాం. ఈ సర్కిల్ ఏమంటున్నా? సర్క్యూమ్ అనేసి ఈ పాయింట్ ని సర్క్యూమ్ సెంటర్ అనేసి అంటాం. దాని సింబల్ వచ్చి దీన్ని ఎస్ అనే సింబల్ తో డినోట్ చేస్తాం. ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ సైడ్స్ అనేది. నెక్స్ట్ ఆల్టిట్యూడ్స్ అండ్ ఆర్థో సెంటర్ గురించి తెలుసుకుందాం. ఇలాగే ఒక ట్రయాంగిల్ గీసుకొని ఇందాక గీసినట్టు మిడ్ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ లైన్స్ అని గీసాం. అలా కాకుండా మనకి ఇక్కడ ఉన్నటువంటి వర్టిక్స్ నుంచి ఒక పర్పెండిక్యులర్ అనేది గీసుకున్నాం. ఇక్కడ నుంచి ఒక వర్టిక్స్ నుంచి ఒక పర్పెండిక్యులర్ గీసుకున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వర్టిక్స్ నుంచి పర్పెండిక్యులర్ లైన్ అనేటువంటి గీసుకుంటే పర్పెండిక్యులర్ లైన్స్ అనేది గీస్తే ఈ పర్పెండిక్యులర్ కలిసినటువంటి ఈ పాయింట్ ని ఆర్థో సెంటర్ అంటాం. దీన్ని ఓ లెటర్ తో చూపిస్తాం. దీన్ని ఆల్టిట్యూడ్ ని ఉన్నతి అనేసి అంటాం. దీన్ని ఏమంటున్నాం? ఉన్నతి అంటున్నాం. నెక్స్ట్ ఈ ఆల్టిట్యూడ్స్ నుంచి ఏర్పడినటువంటి ఈ పాయింట్ ని ఆర్థో సెంటర్ అనేసి అంటున్నాం. ఆర్థో సెంటర్ అంటే లంబ కేంద్రం అనేసి అర్థం. అంటే లంబాలు వర్టిక్స్ నుంచి గీసినటువంటి లంబాల ద్వారా ఏర్పడింది కాబట్టి దీన్ని లంబ కేంద్రం అనేసి అంటాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు ఇక్కడ ఇచ్చినటువంటి దాని సింబల్ ఓ అంటే మనకు ఆర్టిక్ సెంటర్ అనేసి అర్థము.